హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ కాళ్ళు పచ్చి మామిడికాయ పచ్చడి అండి. మొన్న కాలీఫ్లవర్ ఫ్రై చేసుకున్నాం కదా, అప్పుడు ఈ కాళ్ళన్నీ తీసేసి పైన పువ్వు వరకే ఫ్రై చేసుకున్నాము. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఒకసారి వీడియోస్లో చూడండి, మొన్న చేశాను ఫ్రై. ఈ మిగిలిన కాడలతో ఈరోజు మనం పచ్చి మామిడికాయ వేసుకుని పచ్చడి చేసుకుందాము. చాలా సింపుల్ అండి. ఇందులో ఏం పప్పులు వేయట్లేదు, ధనియాలు వేయట్లేదు. సింపుల్గా జీలకర్ర, వెల్లుల్లి, సేమ్ మామిడికాయ, కాలీఫ్లవర్ కాళ్ళు, పచ్చిమిర్చి అండి. ఇవి మామూలు రెగ్యులర్ కూరల్లో వేసే పచ్చిమిర్చేనండి. ముగ్గిపోయినాయి, ముగ్గుని అన్నీ ఏరి వేస్తున్నాను పచ్చడిలో, టేస్ట్ బాగుంటుందని. 10 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. ఇవి ఒక పావు కేజీ ఉంటాయండి ముక్కలు. మామిడికాయ బాగా పుల్లగా ఉంది, సగం వేస్తున్నాను, పులుపు ఎక్కువైపోతుందని. ఈ కాళ్ళన్నీ కట్ చేసుకున్నాను, మీకు చూపించటం కోసం ఇది ఉంచానన్నమాట. ఇప్పుడు ఒక వేడి నీళ్ళు పెట్టానండి, మరుగుతున్నాయి. ఇవన్నీ ముక్కలన్నీ అందులో వేసి ఉడకపెట్టుకుందాం. ఈ వాటర్లో నేను సాల్ట్ వేయలేదండి, ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు. ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. తర్వాత మనం పచ్చిమిర్చి వేగించుకున్నప్పుడు ఊరికే ఒక్క నిమిషం వేగించుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. ముక్కలు వేసాను, ఇవి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఈ పక్కన పెట్టేసుకుందాము. ఒక స్పూన్ ఆయిల్ వేసానండి, కొంచెం సరిపోతుంది పచ్చిమిర్చి ఒకటే వేగించడానికి. మిర్చి వేసేస్తున్నాను. ఇవి వేగిన తర్వాత ముక్కలు ఒకసారి వేసుకుందాం. వేగిపోయినాయండి, తీసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ముక్కలు వేసేస్తున్నాను. ఇవి ఉడికిపోయిన ముక్కలే కాబట్టి ఊరికే ఒక్క నిమిషం నూనెలో అలాగా వేగితే టేస్ట్ బాగుంటుందని వేసాను. వేగిపోయినాయండి, స్టవ్ కట్టేస్తున్నాను. మిర్చి వేస్తానండి, అలాగే కొద్దిగా రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. జీలకర్ర స్పూన్ ఫుల్గా వేస్తున్నానండి, బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే. అలాగే వెల్లుల్లి రబ్బలు 7-8 వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను. మిర్చి, వేగించిన మిరపకాయలు, ఉప్పు, రాళ్ళుప్పు, జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు ఇంతవరకు మనం మిక్సీ పట్టుకుందాం. ముందు జీలకర్ర, వెల్లుల్లి, మిర్చి భలే స్మెల్ వచ్చేస్తుందండి, చాలా బాగుంది. ఇప్పుడు మామిడికాయ వేసేస్తున్నాను. ఇది మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా కొద్దిగా కచ్చాబిచ్చాగా కొద్దిగా పలుకుండేలా చేసుకుంటే బాగుంటుంది, మనం మామిడికాయ వేసిన ఏ పచ్చడి అయినా సరే. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా వేసేసుకుందాం.
కొద్దిగా వేడిగా ఉంది. ఆయన అడుగున మామిడికాయ ముక్కలు చల్లటయ్యే కదా అని వేసేస్తున్నాను. డైరెక్ట్ వేడి అయితే వేయకూడదు. పచ్చి మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇవి బ్యాలెన్స్ అవుతాయని కొద్దిగా వేడిగా ఉన్న వేసాను. మిక్సీ పట్టామండి. ఇలాగా కొంచెం ముక్క చెక్క కింద మనం దోసకాయ పచ్చి పచ్చడిలో ముక్కలు ఎలా ఉంటాయో ఇలా ముక్కలు కనిపించేలా చేసుకోవాలి. ఇప్పుడు ఇది తాలింపు పెట్టేసుకుందాం. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇప్పుడు పచ్చడి వేసేద్దాం. స్టవ్ కట్టేసాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. క్యాలీఫ్లవర్ కాడలు పచ్చి మామిడికాయ పచ్చడి అండి. అదిరిపోయింది అసలు టేస్ట్. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. కాయ బాగా పుల్లగా ఉందండి. పచ్చడి మంచి టేస్ట్ వచ్చింది. అందరికీ నచ్చుతుంది. ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.